రామకృష్ణ పరమహంస మనసు గురించి చెప్తూ ఒక అద్భుతమైనటువంటి ఉపమానం చెప్పారు. ఒక ఐశ్వర్యవంతుడు ఒక కుక్కని పెంచి పరమ ప్రేమతో దాన్ని కౌగిలించుకునేవాడు, దాన్ని మీద ఎక్కించుకునేవాడు, దాన్ని నెత్తి మీద పెట్టుకునేవాడు, దానికి అలా అలవాటు చేశాడు. ఆయన సాయంకాలం కార్యాలయం నుంచి తిరిగి రాగానే వాహనం దిగగానే ఆ కుక్క ఎగిరి ఆయన కంఠాన్ని కౌగిలించుకుని రెండు కాళ్ళు ఎత్తి భుజాల మీద వేసి ఆయన్ని నాకుతూ ఉండేది. ఆయన సంతోషిస్తూ ఉండేవాడు దాని ప్రేమకి. ఇప్పుడు ఎవరో ఒక మహానుభావుడు వచ్చాడు. కుక్కని పెంచవద్దని చెప్పట్లేదు, కుక్కని ప్రేమించవద్దని చెప్పట్లేదు, కానీ కుక్కని కౌగలించుకోవడం, కుక్కని మీద పెట్టుకోవడం, కుక్క నిన్ను నాకడం అన్ని వేళలా మంచి విషయాలు కావు. కాబట్టి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు. ప్రేమించవద్దని అంటలేదు, సర్వభూతములను ప్రేమించవలసిందే. కానీ ఇది మాత్రం పద్ధతి కాదు. అనగానే ఏదో పెద్ద కష్టపెట్టుకోవలసిన అవసరం ఉండదు. దీపం చాలా బాగా వెలుగుతోంది. ఎంత బాగా వెలుగుతోందో, ఆ దీపం అలా వెలుగుతోంది కాబట్టి నేను మీకు బాగా కనపడుతున్నాను. అంతవరకు నేను అనుకుంటే పర్వాలేదు. కానీ లేచి ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలిపోతుంది. ఎక్కడ వరకు నేను దాని మీద గౌరవం చూపించాలో అంతవరకే చూపించాలి తప్ప పరిధి దాటి ప్రవర్తించకూడదు. కాబట్టి దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు అన్నాడు. ఇప్పుడు ఆయనకు అర్థమైంది, ఓహో కుక్కని నేను కొద్దిగా దూరంగా ఉంచాలి, ప్రేమ చూపించచ్చు, కానీ బొత్తిగా అది అలా నా మీద పడిపోయి నన్ను నాకక్కర్లేదని తెలుసుకున్నాడు. తెలుసుకుని రాగానే దాని మూతి మీద ఒకటి కొట్టాడు. దానికి అర్థమైపోతుందా? అర్థం అవ్వదు. కుయ్యో కుయ్యో అంటూ పక్కకి పోతుంది. ఒక 15 రోజుల పాటు మాత్రం మళ్ళీ వస్తూనే ఉంటుంది. వచ్చినప్పుడల్లా దూరంగా వెళ్ళు, అలా ఉండు అంటున్నాడు, కానీ పెట్టవలసిన ఆహారం పెడుతున్నాడు, ప్రేమగా చూస్తున్నాడు. ఒక 15 రోజుల తర్వాత కుక్కకు అర్థమైంది, ఓహో యజమాని మీద పడి నాకడాన్ని అంగీకరించారనమాట. ఒక కోతి అన్నాను అనుకోండి, అలా పరిగెత్తి ఇలా పరిగెత్తి ఆ ఊచలెక్కి కిందకి దిగి స్తంభం ఎక్కి సదామోహాటవ్యాంచరతి యువతీనాంకుజిగిరౌ నటత్యాశాఖాస్వటతి జడితి స్వైరమపిత అంటారు శంకర భగవత్పాదులు. అది అలా ఆడుకుంటేనే బాగుంటుంది. అంతేకాని ఆ కోతి ఆ మూలలా పడుకుంది అనుకోండి, ఏం పాపం దీనికి ఒంట్లో బాగోలేదా అండి అలా పడుకుంది ఏమిటి అంటారు. అది ఆడుకుంటేనే కోతి. మనస్సు అంటే చంచలత్వంతోనే ఉండాలి, అది తిరుగుతూ ఉండాలి అలా వేగంగా. కానీ ఆ వేగంగా తిరుగుతూ ఉండడంలో అది ఎప్పుడూ దేన్ని ఆలంబనం చేసుకు తిరగాలి అంటే భగవంతుణ్ణి ఆలంబనం చేసుకుని ఆడుకోవాలి. మార్చి మార్చి భగవత్ సంకీర్తనం వినాలి. ఏది చేస్తున్నా భగవంతుడితో సమన్వయం అవ్వడం దానికి అలవాటు కావాలి. అలా అలవాటు కావాలి అంటే, మనసు పరిశుద్ధము కావాలి అంటే, సాత్వికము కావాలి అంటే, ఆర్ద్రతని పొందాలి అంటే, మంచి సంకల్పములు చెయ్యాలి అంటే, దానికి స్వచ్ఛత కలగాలి అంటే, కేవలముగా ఒక పావు గంట సేపు కూర్చోపెట్టి మాట చెప్పినంత మాత్రాన వినేటటువంటి లక్షణం ఉన్నటువంటిది కాదు. కనుక వేదం ఆచారకాండని ఆచారకాండ ద్వారా మనసుకి బోధ చేస్తూ ఉంటుంది. ప్రారంభంలో దాని అర్థం తెలుసా తెలియదా పక్కన పెట్టండి, ముందు ప్రారంభం చేస్తారు. ముందు ప్రారంభం చెయ్యడం ఒక ఎత్తు. ప్రారంభం చేసిన తర్వాత ఏదో ఒక రోజున ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకంటే ఇలా చెయ్యడం అని ఒక మాట అడుగుతాడు. ఆ మాట అడుగుతాడే అన్న దగ్గర అతనిలో మనసు స్వచ్ఛతకి కావలసినటువంటి మార్గం సుగమవుతుంది. లేదా ఆ క్రియ అలా చెయ్యగా ఒకనాడు భగవంతుని యొక్క అనుగ్రహం కలిగి ఆయన అనుగ్రహమే మనిషిని మార్చడానికి కారణం కావచ్చు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నిద్ర లేవగాని అంటే తెలివి రాగాని మొట్టమొదటి ఆలోచన ఏది రావాలి అంటే, ఆలోచన అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సులో నుంచి వస్తుంది. అది సంకల్ప వికల్ప సంఘాతం కనుక దానికి మీరు చెప్పగా నేను మీతో మనవి చేశాను కదా, మీరు బడలిపోకూడదు. ఇవాళ రాత్రి నేను దానికి బోలెడన్ని సూచనలు ఇచ్చి నిద్రపోయాను అనుకోండి, సే మనసా నువ్వు రేపు తెల్లవారుజామున నిద్ర లేవగానే మొట్టమొదట నీ ఇష్టం వచ్చింది మాట్లాడకు, చటుక్కన పక్కనున్న భార్యను లేపకు. ఏం చేస్తావంటే శ్రీహరి 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 అని 3 మాటలను అని నేను ఇన్ని చెప్పాను అనుకోండి, అది రేపు తెల్లవారుజామున నిద్ర లేవగానే పాత అలవాటు ప్రకారం పక్కనున్న భార్యతో మాట్లాడమని నాకు ఆదేశం ఇస్తుంది.
మాట్లాడిన అరగంట తర్వాత జ్ఞాపకం వచ్చిందనుకోండి, నేను పోట్లాడకూడదు మనస్సుతోటి. ఓ మర్చిపోయావా, ఏం బెంగలేదు, రేపు ప్రయత్నించి బాగా దృఢంగా పట్టుకో ఈసారి. దానితో మాట్లాడడం అలవాటు కావాలి, అది నిజమైన సాధన. చెప్పగా అది కొన్నాళ్ళకి అలవాటు చేసుకుంటుంది. చూడండి, కొత్తలో రైతు ఎద్దు బండి కడతాడు. కట్టినప్పుడు బండి కాడి ఎత్తి ఇలా పట్టుకుని ఎద్దుని ఆ కాడి కింద తలపెట్టమని రమ్మంటాడు, రాదు. ఒకటి అలవాటైన ఎద్దు ఉంటుంది, అది మాత్రం రైతు ఇలా ఎత్తి పట్టుకోగానే గడ్డి తిని పడుకున్నది లేచి ఒళ్ళు విరుచుకుని వచ్చి మెడ దాని కిందకి పెట్టేస్తుంది. ఇది రాదు. అప్పుడు రైతు దాన్ని బలవంతంగా తీసుకొచ్చి ఆ కాడి కింద తలపెట్టి తాడు కంఠం కింద నుంచి వేసి పక్కనున్న గురుజులోకి తాడు వేసేస్తాడు. అడు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, తోక మెలి పెడతాడు, కర్ర పెట్టి కొడతాడు, వీపు మీద కొడతాడు, మెల్లమెల్లగా అలవాటు అవుతుంది. ఒకనాడు ఇవేం చేయడు, ఎద్దటు తిరిగి పడుకుని ఉంటుంది. ఇక్కడ ఈయన బండి ఎత్తి అంటాడు, అనగానే ఇటు తిరిగి చూసి లేచి వచ్చి మెడ పెట్టేస్తుంది కాడి కింద. అంటే ఒక చిన్న శబ్దం చేసినంత మాత్రం చేత ఎద్దు లొంగి వచ్చి కాడి కింద తలపెట్టింది. సాధనమున పనులు సమకూరు ధరలోన. గీతాచార్యుడు అదే అంటాడు, అభ్యాసయోగీనతతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసం చెయ్యి, ప్రారంభం చెయ్యి, దానితో దెబ్బలాట పెట్టుకోకు. అందుకని ఆచారకాండ తీసుకొస్తారు. ఇప్పుడు ఎందుకండి లేవగానే శ్రీహరి 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 అనడం ఎందుకు అంటే, మనకి 3 అవస్థలు ఉంటాయి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని. జాగ్రత్త అనేటటువంటి అవస్థకు అర్థం ఏమిటంటే, మనసు ఇంద్రియములతో కలిసి తెలివిలోకి వస్తుంది. అప్పటి వరకు సుషుప్తిలో ఆత్మలోకి వెళ్ళిపోయి ఉనికి లేకుండా నిద్రలోకి వెళ్ళిపోయింది. దాని యొక్క అస్తిత్వం లేదు, మనసు లేదు. మనస్సు యొక్క ఉనికి లేదు కాబట్టి సుఖము లేదు, దుఃఖము లేదు. గాఢ నిద్రలో చాలా సుఖంగా ఉన్నానండి అంటాడు. అదొక సమాధి స్థితి. అందుకే ఆ సమాధి స్థితి నుండి వెలుపలికి తీసుకొచ్చేటప్పుడు భగవత్ సంబంధం చెప్పకుండా తీసుకురాకూడదు కనుక గాఢ నిద్రలో ఉన్నవాణ్ణి నిద్ర లేపేటప్పుడు భగవత్ సంబంధం చెప్తారు. అదిగో సూర్యోదయం అవుతోంది, భగవంతుడికి నమస్కరించాలి, నిద్రలే అంటారు తప్ప భగవత్ సంబంధం లేకుండా సమాధి స్థితిని భంగపరచకూడదు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్తూల కర్తవ్యం దైవమాగ్నికం అనడానికి కారణం అదే. ఇప్పుడు జాగృతావస్థలో ఇంద్రియములకు మనసుకి పటుత్వంతో పనిచేయడం మొదలు పెడతాయి. వీటికి అధిపతి ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. అవి తెలివిలోకి రాగానే, పనిచేయడం మొదలు పెట్టగానే మొట్టమొదట నోటి వెంట వచ్చినటువంటి మాట హరిస్మరణం. అది ఏ సంప్రదాయం వారు కానివ్వండి, శ్రీహరి 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 అంటూ నిద్ర లేచారనుకోండి, ఇంద్రియములు మనసు లేచి ఉన్నటువంటి జాగృత్ అవస్థకి ఆయన అధిపతి కనుక అవి తప్పు త్రోవలో ప్రయాణం చెయ్యకుండా అవి నియంత్రింపబడేటట్టుగా మంచి మార్గంలో నడిచేటట్టుగా భగవంతుని యొక్క అనుగ్రహము కలుగుతుంది యజమానికి, జీవుడికి. అందుకని భగవన్నామం చెప్పి లే అంటారు. అంటే దాని అర్థం, నువ్వు జాగృతిలో చేసేటటువంటి పనులు ఏ ఉంటాయో ఆ పనులు క్షేమకరములు కావాలి అంటే ఆ అవస్థకి అధిదేవత అయినటువంటి వాడి యొక్క అనుగ్రహం కలగాలి. రాత్రి నిద్రపోయే ముందు 11 మాటలు శివ 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 అని శివనామం చెప్పి పడుకోమంటారు. ఎందుకని? స్వల్పకాలిక ప్రళయానికి శంకరుడు అధిపతి. స్వల్పకాలిక ప్రళయం అంటే నిద్ర పట్టడం. గాఢ నిద్ర పట్టిందనుకోండి, ఇంద్రియములు పొందినటువంటి బడలికని పోగొట్టుకుంటాయి, మళ్ళీ తేజోవంతములై తెల్లవారేటప్పటికీ ఉత్సాహాన్ని పొందుతాయి. అలా ఉత్సాహాన్ని పొంది పనిలోకి వెళ్ళగలుగుతాం. రాత్రి బాగా నిద్ర పడితే ప్రొద్దున్న లేచిన తరువాత ఆకలేస్తుంది. ఆకలేసినప్పుడు అన్నం తింటే శరీరానికి శక్తి కలుగుతుంది. నిద్ర, బలము, ఆకలి ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి అనుబంధము. స్వల్పకాలిక ప్రళయానికి అధిపతి శంకరుడు కనుక నిద్ర రావడానికి ఉపకరణములను సిద్ధం చేసుకోగలరేమో, నిద్ర మాత్రం మీరు వచ్చేటట్టు చేసుకోలేరు. మెత్తటి తలగడా పెట్టుకోగలరేమో, మెత్తటి పరుపు మీద పడుకోగలరేమో, చక్కగా మీకు గాలి వచ్చేటటువంటి ఏర్పాటు చేసుకోగలరేమో, దోమలు మీరు పడుకున్న గదిలోకి ప్రవేశించకుండా నియంత్రించగలరేమో,
నిద్ర పట్టేటట్టు మాత్రం చేసుకోగలిగినటువంటి శక్తి మనకి లేదు. నిద్ర పరమేశ్వర అనుగ్రహంగా పట్టాలి. ఆ నిద్ర మనిషి పొందినటువంటి బడలికనంతటినీ తీరుస్తుంది. అందుకే శివ నీ నామం చెప్పి పడుకుంటున్నాను, ఒకసారి నీ నామం చెప్పి పడుకున్న తర్వాత ఇక మాట్లాడను. భగవన్నామం చెప్పి పడుకున్నాడు, భగవన్నామం చెప్తూ నిద్ర లేచాడు. అప్పుడు ఈ రెండు నామములకు మధ్యలో ఉన్నటువంటి గాఢ నిద్ర సమాధి స్థితి. అందుకే శంకర భగవత్పాదుల మానస పూజలో నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరహ అంటారు. ఆ నిద్ర సమాధి స్థితి కావాలి అంటే మనకి పట్టేటటువంటి నిద్ర మన యొక్క ప్రయత్నం చేత వస్తున్నది కాదు. ఒకడున్నాడు, వాడు ఈ కంటికి దొరికేటటువంటి వాడు కాడు, కానీ వాడి అనుగ్రహం చేత నిద్ర పడుతోంది. ఇప్పుడు వాడికి కృతజ్ఞత చెప్పి పడుకుంటారు. ఇది ఈ కృతజ్ఞతతో బ్రతకడం అనేటటువంటిది సనాతన ధర్మంలో జీవితాంత ప్రక్రియ. నీకు పట్టిన నిద్రకి ఒకడు అధిదేవతగా ఉన్నాడని వాడికి కృతజ్ఞత చెప్పి పడుకోవడం చేతకాని వాడు జీవితంలో ఎవరి దగ్గర ఉపకారం పొంది కృతజ్ఞత చెప్పడానికి అలవాటు పడతాడు. బ్రహ్మఘ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, ఒక వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని ప్రతిజ్ఞ చేసి వ్రతభంగం చేసిన వాడికైనా సరే ప్రాయశ్చిత్తం ఉన్నదేమో కానీ ఒకరి వలన ఉపకారమును పొంది తిరిగి ప్రత్యుపకారము చెయ్యకుండా చేసిన ఉపకారమును మరిచిపోయి కృతజ్ఞతతో ప్రవర్తించేటటువంటి వాడికి మాత్రం నిష్కృతి లేదు. అందుకే ఆ కృతజ్ఞతావిష్కారం అనేటటువంటిది భగవంతుడితో మొదలవ్వాలి. కాబట్టి నన్ను నడిపించవలసిన వాడివి నువ్వు, ఉదయం ప్రార్థన, రాత్రి నిద్ర పట్టిస్తున్న వాడివి నువ్వు, కృతజ్ఞతావిష్కారం. అంటే మనిషిగా బ్రతకడానికి కావలసినటువంటి సంస్కారాన్ని, మనశుద్ధిని అందించడానికి ఈ కృతజ్ఞత అనేటటువంటి భావన తర్వాత కూడా అనేక విషయాలలో అలాగే ప్రవాహంగా జీవితంలో ముందుకు వెళ్ళి అతని జీవితం చక్కగా సంస్కారవంతం కావడానికి పునాది వేస్తారు. కాబట్టి అది మనసుని కల్మషం లేకుండా ఉండేటట్టు చెయ్యడానికి, సంస్కారవంతం చెయ్యడానికి ఈ ఆచారములు వచ్చాయి. నిద్ర లేచాడు. నిద్ర లేస్తూనే ఒకసారి కుడి చేతి అరచేతిని, తన అరచేతిని తాను చూసుకుంటాడు. చూసుకుని ప్రభాతే కరదర్శనం. ప్రభాతం అంటే భాతం అంటే వెలుతురు, ప్రభాతం. దోషం అంటే చీకటి, ప్రదోషం చీకటి పడడానికి ముందు కాలం, భాతం వెలుతురు, ప్రభాతం వెలుతురు రావడానికి ముందు కాలం. అంటే సూర్యోదయం కన్నా కూడా 88 నిమిషాల ముందున్నటువంటి కాలం. నిద్ర లేవగానే ఒకసారి ఇలా చేతి వంక చూసుకున్నాడు. ప్రభాత కాలంలో కరదర్శనం చేయి. ఎందుకు అంటే ఈ చేతిలోనే లక్ష్మి ఉన్నది, ఈ చేతిలోనే సరస్వతి ఉన్నది, ఈ చేతిలోనే గౌరీదేవి ఉన్నది. ఈ మాటలు అనడానికి కారణం ఏమిటి? సాధారణంగా డబ్బు ముట్టుకున్నవాడు లెక్క పెట్టేటప్పుడు, ఒకరికి ఇచ్చేటప్పుడు చేతి చివరి భాగంతో పట్టుకుంటాడు.